రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రికాలం వరకు మీ యొక్క రక్షణ, కాపుదల, కంచెను దయచేశారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, మా గృహం చుట్టూ మీ కాపుదలు ఉంచారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, ఈ రోజున మా ప్రయాణాలలో ఏ అపాయము, ఏ ప్రమాదము మమ్మల్ని తాకకుండా భద్రపరిచారు. ఏ శత్రువు మమ్మల్ని ఏమి చేయకుండా కాపుదల దయచేశారు. ఏ అనారోగ్యము, ఏ బలహీనత, అయా ఎటువంటి ఆకలి లేమి పరిస్థితులు ఏవి లేకుండా కృప దయచేశారు. సమృద్ధినిచ్చారు, పోషించారు, సజీవులుగా మీ పాద సన్నిధిని నిలవబెట్టుకున్నారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ముఖ్యంగా మా కుటుంబంతో కలిసి విధంగా ఈ రాత్రి కాలంలో ఆనందిస్తూ మీ పాద సన్నిధిని చేరి స్తుతించే గొప్ప భాగ్యమును దయచేసినందుకు కూడా కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం ద్వారా సెలవిస్తున్నారయ్యా, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును ఆయన యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును అనే మాటను తండ్రి ఈ రాత్రి కాలంలో తండ్రి మాకు రూఢిపరుస్తున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, మా చుట్టూ ఉన్నవారు, మా స్నేహితులైన, మా బంధువులైన, మా ఆత్మీయులైన, మా సొంత వారైనా ఎవరైనప్పటికీ ఏదో ఒక సమయంలో దేని గురించో ఒక దాని గురించి మార్పు చెందుతారేమో కానీ మీరు మాత్రము నిత్యమును ఏకరీతిగా ఉండే దేవుడు అని మాకు ఈ రాత్రి కాలంలో సెలవిస్తున్నారు. మీరు మా జీవితంలో ఏదైతే నెరవేరుస్తారు అని చెప్పారో దానిని ఖచ్చితంగా నెరవేర్చే దేవుడవు నాయన. ఆయా మాట తప్పే దేవుడవు కాదు, మనసు మార్చుకునే దేవుడవు కాదు కనుక మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో ఎవరైతే మీరు వారికి ఇచ్చిన ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తున్నారో దానిని వారి జీవితంలో నెరవేర్చండి, గొప్ప కార్యాలు వారికి కనబరచండి నాయన. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీ పాద సన్నిధిని పెడుతున్నాం. వారిని గూర్చి మేము పేరు పేరున ప్రార్థిస్తున్నాం. అయా, వారికి ఉన్న ఆలోచనలు, వారికి ఉన్న అక్రతలు, వారికి ఉన్న బలహీనతలు, వారికి కావలసిన అవసరతలు అన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడవు. వాటన్నిటిని మీ చిత్తంలో వారికి జరిగించండి తండ్రి. అయా, అనారోగ్య సమస్యలతో ఎంతమంది బిడ్డలైతే రాత్రి కాలంలో దుఃఖిస్తూ ఉన్నారో, నిస్సహాయులుగా ఉన్నారో, ఏమి చేయలేని వారిగా ఉన్నారో అయా కృప దయచేయండి. అర్రి కాలు మొదలుకొని నడి నెత్తి వరకున్న ప్రతి విధమైన రోగము నుంచి విడుదల యేసు నామంలో దయచేయండి. సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. దురాత్మ క్రియలను యేసు నామంలో లయపరచండి. డిప్రెషన్ సమస్యల నుంచి, ఒత్తిడిల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అదేవిధంగా వివాహాల విషయాల్లో కూడా కృప దయచేయండి. సాటి అయిన సహాయం అనుగ్రహించండి. గర్భఫలం మీరిచ్చే బహుమానం తండ్రి, ఆ బహుమానం లేక ఎంతోమంది దుఃఖిస్తున్నారు తండ్రి. వారి జీవితంలో తండ్రి గొప్ప కార్యం జరిగించండి, అద్భుతాన్ని జరిగించండి. ఎంతోమంది బిడ్డలు సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారు. సొంత గృహమును వారికి దయచేయమని అడుగుతున్నాం. అప్పుల్లో మునిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. ఉద్యోగం కోల్పోయారు. వ్యాపారాల్లో నష్టాలు చవి చూస్తూ ఉన్నారు. సరైన పని దొరకక తండ్రి కృంగిపోతున్నారు. కుటుంబాన్ని కూడా పోషించుకోలేని స్థితి ఈ రాత్రిన వారికి ఉన్నట్లయితే కృప దయచేసి మీ యొక్క ఆకాశ వాకిళ్లను విప్పి సమృద్ధిని వారి కుటుంబంలో, వారి గృహంలో దయచేయండి. అదేవిధంగా నాయన కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. రక్త సంబంధికుల మధ్య గొడవలు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య గొడవలు, విడుదల అనుగ్రహించండి. కుటుంబంలో సమాధానం లేదు, శాంతి లేదు నాయన. కృపా సహాయం దయచేయండి, నెమ్మదిని దయచేయండి. ప్రేమించుకునే, గౌరవించుకునే మనస్సును వారికి అనుగ్రహించమని, భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా వివిధ దేశాల్లో బిడ్డలున్నారు, వారందరినీ దీవించండి. వారికి మీరు తోడై ఉండండి. చదువులను, పనులను, బిజినెస్లను అన్నిటిని ఆశీర్వదించండి. వీసా ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయంలో తండ్రి, ఇంటర్వ్యూస్లో నాయన
సహాయము దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు, వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, రిటైర్మెంట్స్ నిమిత్తం ప్రార్థిస్తూ ఉండగా వారికి వాటిని దయచేయండి. జాబ్స్ కోసం ప్రయత్నిస్తూ ఉండగా మంచి జాబ్ వారికి అనుగ్రహించమని, అయా మా భారతదేశాన్ని ప్రాముఖ్యంగా దీవించి ఆశీర్వదించమని, సైనికులందరికీ మీరే తోడై ఉండమని. ఎస్ లార్డ్, మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో సేద తీరబోతున్నామయ్యా. కంటి నిండా నిద్ర మాకు దయచేయండి. దురాత్మ శక్తులు, దొంగలు, హాని కలిగించే పరిస్థితులు, శత్రువులు చేసే ఆలోచనలు ఏవి కూడా రాత్రిన మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయకుండా, ఏ నిద్రలేమి పీడకలల సమస్యలు మమ్మల్ని బాధించకుండా కంటి నిండా సుఖవంతమైన నిద్రను మా అందరికీ దయచేయమని, మీ చిత్తమైతే మరల ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరినీ కూడా నిలవబెట్టుకొనమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.